నారసింహ రక్షణ నారసింహ వాహిమ 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 నారసింహ వాహిమ నారసింహ రక్షణ నారసింహ శుద్ధ ఆచమనీయం సమర్పయామి అధస్వామినః రక్షాసూత్రధారణం సమర్పయామి. స్వామివారి యొక్క దివ్యక్షుకోండి. గోవింద యజ్ఞోపవీత ధారణని చేస్తున్నారు. అందరూ కూడా ఆ యజ్ఞోపవీతాన్ని చూసి ఒక యజ్ఞోపవీత ధారణ చేస్తారట. గృహస్థాశ్రమంలో రెండవ యజ్ఞోపవీత ధారణ. అయ్యా నీటిని స్వీకారార్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం అని చెప్పి రెండవ ఆయుష్యమప్రియం కళ్యాణాత్మగాత్రప్రదాయనే వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళాచార్య పురోగమే రాజావరణో యాతి మధ్యే సత్యా దేవాదివి గృహ్ణంతు భక్షణ్య అంతరిక్షే బహుళా భవంతి పెరుగు తేనె కలిపినటువంటి మిశ్రమాన్ని తేజస్సు అన్ని రకాల వృద్ధి మనకు జరుగుతుంది అని చెప్పి శాస్త్రము. కాబట్టి అలాంటి తేనె కలిపిన మిశ్రమాన్ని స్వామికి ఇవ్వడం జరిగింది. తదుపరి ఆ స్వామి బంగారుపు రేకు మీద సువర్ణ అక్షరాలతోటి రాసేవాళ్ళట. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతో ఫాల్గుణమాసం బహుళపక్షం పంచమీ తిథి స్వాతి నక్షత్రం అభిజిత్ లగ్న శుభముహూర్తమున ఆ యోగానంద నారసింహుడు రాజ్యలక్ష్మి. ఎందుకంటే అందరం కూడా మీరందరూ కూడా కన్యాదానాన్ని చేసుకున్న వాళ్ళే, చేయించిన వాళ్ళే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కన్యాదాన సమయంలో షోడశ మహాదానాలు గోదానం, భూదానం, హిరణ్యదానం, సాలగ్రామదానం, రజితదానం, శయ్యాదానం, గుడదానం, ధాన్యదానం, ఇన్ని రకాల దానాలు మనం చెయ్యాలట. అంటే ఈ కాలంలో ఇన్ని దానాలు చేయడం కూడా అసంభవమే. అందుకే ఏం చేయాలో తెలుసా? ఒక పిల్ల ఆటగానే మొదటి సంవత్సరం ఫస్ట్ బర్త్డే చేస్తున్నాము దానం చేయాలి. ఎకరాలు దానం చేయమలేదు. 50 గజాలు 100 గజాలు చక్కగా బ్రాహ్మణ దంపతులు అయ్యా పలానా చోట నీకు భూదానం చేస్తున్నాం, ఇల్లు కట్టుకొని నివసించండి స్వామి అని చెప్పి కష్టమే. 4వది దానం, సంవత్సరం గుడదానం, 6వది ధాన్యదానం, 7వది రజిత దానం, 8వది వస్త్రదానం. ఇట్లా ఇన్ని రకాల దానాలు అమ్మాయికి పెళ్లి సమయం. ఎందుకంటే ఈ కాలంలో 18 ఏళ్ళు నిండింది, మనం కూడా పెళ్లి చెయ్యం. మహాసంకల్ప పఠనం భరించుకోబోతున్నాం. మన పెళ్లి సప్తలోకాలు 14 లోకాలకు అధిపతి నారసింహుడి కళ్యాణం. మరి ఆయన కళ్యాణం జరుగుతుంటే సాక్షులు ఎవరు? ఇప్పుడు మనం కన్యాదానం చేస్తుంటే ఏం చెప్తాం? పెళ్లికి వచ్చిన పెద్దల సాక్షిగా, పురోహితుడు సాక్షిగా, లేకపోతే బంధుమిత్రులు సాక్షి. ఈయనకి లోకమంతా బంధువులే, 33 కోట్ల మంది దేవతల సాక్షిగా, అట్లాగే 84 లక్షల జీవరాశుల సాక్షిగా స్వామి యొక్క కన్యాదానాన్ని ఇప్పుడు మనం చేసుకోబోతున్నాము.